సుమారు 3 ఏళ్ల క్రితం ఏదో మామూలుగా మొదలైన గొడవ ఇప్పుడు ఓ భీకర యుద్ధంగా మారిపోయింది. ఎంతగా అంటే న్యూక్లియర్ బాంబులతో దాడులు చేస్తామని వార్నింగ్లు ఇచ్చుకునేంతగా. ఇప్పుడు మనం చెప్పుకునేది రష్యా ఉక్రెయిన్ వార్ గురించే. ఇంత సుదీర్ఘంగా యుద్ధం కొనసాగుతుందని ఎవరూ ఊహించలేదు. మధ్యలో 2 వర్గాల మధ్య చర్చలు జరిగాయి, కానీ అవేవి వర్కౌట్ కాలేదు. పైగా ఇలాంటి డిస్కషన్ జరిగిన ప్రతిసారి యుద్ధం మరింత తీవ్రమైందే తప్ప ఎక్కడా సద్దుమణగలేదు. ఇప్పుడు ఈ యుద్ధానికి 1000 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగానే అంతర్జాతీయంగా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. అందుకు కారణం పుతిన్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్. రెడీగా ఉండండి, న్యూక్లియర్ బాంబులు బయటకు తీస్తున్నామని ఉక్రెయిన్ హెచ్చరించారు. ఇదిగో ఈ ప్రకటనే ఇప్పుడు అంతర్జాతీయంగా వణుకు పుట్టిస్తోంది. పుతిన్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక రీజన్ అమెరికానే, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఎందుకంటే బైడెన్ మొదటి నుంచి ఉక్రెయిన్కి అండగా ఉంటున్నారు. మీకేం కావాలన్నా సరే నేనున్నానంటూ రష్యాపై కోపాన్ని ఉక్రెయిన్ ద్వారా తీర్చుకున్నారు. భారీ ఎత్తున ఆయుధ సాయం చేశారు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆయన టెన్యూర్ అయిపోవస్తుంది. జనవరిలో ట్రంప్ ప్రెసిడెంట్ సీట్లో కూర్చుంటారు. అప్పటి వరకనే సైలెంట్ గా ఉండాలిగా. అలా కాదని ఉక్రెయిన్కి ఇంకాస్త ఎక్కువగా సాయం చేస్తున్నారు బైడెన్. ఈసారి ఏకంగా రష్యాపై అటాక్ చేసేందుకు ఉక్రెయిన్కి బాలిస్టిక్ మిజైల్స్ పంపించారు. సుమారు 200 మైళ్ళ దూరంలో ఉన్న టార్గెట్స్ పైన దాడి చేశాయి ఈ మిజైల్స్. వీటితోనే రష్యాపై ఉక్రెయిన్ అటాక్ చేసింది. అసలే ముక్కు మీద కోపం ఉండే పుతిన్ ఈ దాడులతో ఉక్రెయిన్ పై ఉడికిపోయారు. మాపైన దాడి చేస్తారా, న్యూక్లియర్ బాంబులు తీస్తున్నాం కాచుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్కి జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేయలేదు పుతిన్. అప్పుడే ఓ డిగ్రీ రెడీ చేసి దానిపై సంతకం కూడా చేశారు. రష్యాని దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా న్యూక్లియర్ అటాక్ తప్పదని తేల్చి చెప్పారు. పైగా ఈ డిగ్రీలో అమెరికా పేరు కూడా చేర్చారు పుతిన్. అమెరికా ఇచ్చిన మిజైల్స్ తోనే ఉక్రెయిన్ అటాక్ చేసింది కాబట్టి అమెరికా పైన దాడి చేసేందుకు వెనకాడమని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే 3 ఏళ్లైంది. ఎప్పుడో అప్పుడు యుద్ధం ముగిసిపోతుందిలే అనుకుంటున్న సమయంలో ఇలా మరింత ఇంటెన్స్ గా మారిపోయింది ఈ యుద్ధం. ఏకంగా న్యూక్లియర్ అటాక్ ప్రస్తావన రావడమే ఆందోళన కలిగిస్తున్న విషయం. పోతూ పోతూ బైడెన్ అగ్గిరాజేశారన్న డిబేట్ కూడా మొదలైంది. ఆయన కనుక ఉక్రెయిన్కి మిజైల్స్ పంపించకపోయి ఉంటే రష్యా ఇంత స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యి ఉండేది కాదు. కానీ రష్యా ఆక్రమణలను అడ్డుకుంటామని మొదటి నుంచే బైడెన్ చెప్తూనే ఉన్నారు. ఆ మాటకు తగ్గట్టుగానే సాయం చేశారు కూడా. కానీ ఇప్పుడు అది మొదటికే మోసం తెచ్చేలా ఉంది. అసలే ఉడికిపోతున్న పుతిన్ నిజంగా న్యూక్లియర్ అటాక్ చేస్తే పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది. అయితే త్వరలోనే పుతిన్ ఇండియాకి వస్తున్నట్టు రష్యా ప్రకటించింది. ఇక్కడ మోదీతో ఆయన భేటీ అవుతారు. ఆ సమయంలో మోదీ హితోపదేశం చేస్తే పుతిన్ ఏమైనా మనసు మార్చుకుంటారేమో చూడాలి. లేదంటే మాత్రం ఈ మధ్య కాలంలో ప్రపంచం చూడని విధ్వంసాన్ని చూడక తప్పదేమో. Thank you.